ఒడిశాలోని గంజాయిని ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ మీదుగా కేరళ మాల్దీవుల వరకు అక్రమ రవాణా జరుగుతోంది అని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు వివరించారు. సోమవారం 2 వేర్వేరు కేసుల్లో 5గురిని అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మహారాష్ట్రకు చెందిన సంజయ్ చౌహాన్ వద్ద ప్రకాష్ నరేంద్ర ₹1,00,000 అప్పు తీసుకోగా అందులో సగం చెల్లించారని, ఒడిశా నుండి 3 దఫాలుగా గంజాయిని చేరవేస్తే మిగిలిన సగం సొమ్ము మాఫీ చేస్తానని చెప్పడంతో ప్రధాన్ ఒప్పుకున్నారని వివరించారు. అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన మహీన్ కన్ను అనే వ్యక్తి అక్కడ టూరిస్ట్ బోట్ డ్రైవర్గా పనిచేస్తూ కేరళ మాల్దీవులకు గంజాయి సరఫరా చేస్తున్నారని, ఆయన ఒడిశాలో గంజాయి కొనుగోలు తీసుకుని వెళ్తుండగా పలాస రైల్వే స్టేషన్ రోడ్డులో నిర్వహించిన సోదాల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. ఈ 2 కేసుల్లో 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద 2 వేర్వేరు సమయంలో మార్నింగ్ 11 AM మధ్యాహ్నం 1:30 కూడా 2 సందర్భాల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్కి ట్రై చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక కేసులో ఒక వ్యక్తి, ఒక కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయన ఈ గంజాయిని తీసి రమ్మని చెప్పేసి జిత్తు అనే ఒరిస్సా ఆయన కల్టివేట్ చేస్తారు. అదే సెలర్ కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు. అదేవిధంగా సంజయ్ చౌహాన్ గతంలో కూడా ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాతో గంజాయి తెప్పించుకోవడం అలవాటు ఉంది. ఈ సంజయ్ చౌహాన్ ఈ బిజినెస్ చేయడం వల్ల అతన్ని మహారాష్ట్రలో కేసు పెట్టి జైల్లో కూడా ఉంచడం వల్ల సంజయ్ చౌహాన్ అన్న ఆయన డబ్బులు ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాకి ఇచ్చి గంజాయి తీసుకురమ్మని డబ్బులు ఇచ్చారు. ప్రకాష్ నరేంద్ర బెహ్రా 5 కేజీల 815 గ్రాములు బ్యాగ్లో గంజాయిని జిత్తు అనే ఒరిస్సా స్టేట్లో ఉన్న ఒక వ్యక్తి వద్ద కొన్ని తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ ఎక్కడ వ్యక్తం చేస్తుండగా రాబడిన సమాచారం మేరకు కాశీబుగ్గ సిఐ గారు వారి సిబ్బంది ఈ మధ్య సంవత్సరం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం మరొక సందర్భంలో ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కేరళ స్టేట్ వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఇందులో బెతార్ బెహ్రా గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా అయినా ఇది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కారణం. ఇతనికి A1 మహీన్ కన్ను అండ్ సంజహాన్ హుస్సేన్ అనే ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకొని, అంటే ఒరిస్సాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన బెతార్ బెహ్రాకి అప్పగించడానికి రైల్వే స్టేషన్లో రాగా 3 కూడా అరెస్ట్ కాబడ్డారు. వీరు సెబ్లీ అనే ఆయన భీమాపడి త్రివేంద్రం కేరళ స్టేట్ అయిన ఈ సరుకుని కొనుక్కుంటాడు. అతని యొక్క మోటివేషన్ మేరకు వీరు 3 కూడా సరుకుని తీసుకొచ్చి ఆయన అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సరుకుని సుశీల్ కుమార్ సింగ్ ఒరిస్సా స్టేట్ అయిన అక్కడ కల్టివేట్ చేసి ఆయన అమ్మాడు. ఈ సరుకు అమ్మిన ఆయన వీరు ఇద్దరు మహీన్ కన్ను ఆయన సంజహాన్ హుస్సేన్ అనే ఆయన ఇద్దరు మీటింగ్ తీస్తుండగా బెతార్ బెహ్రాకి రైల్వే స్టేషన్లో ఇచ్చి 3 కూడా వ్యవహారం నడుపుతున్నప్పుడు సిఐ గారు వారిని సిబ్బందితో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 21 కేజీ 140 గ్రాముల్ని, 2 మొబైల్ ఫోన్స్ని, ఒక స్కూటీ, వాళ్ళు సరుకు తీసుకొచ్చి వచ్చిన స్కూటీని సీజ్ చేయడం జరిగింది.
సాధారణంగా ఈ గంజాయి అంతా కూడా ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాలకి మన స్టేట్ పై నుంచి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల మనము మన డివిజన్లోని ప్రతి రైల్వే స్టేషన్లో ప్రత్యేక నిఘా అని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలు మూవడము, వారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా వచ్చి కేసులు పట్టుకోవడానికి ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి అధికారంలో గోపీనాథ్ జెట్టి డిఐజీ గారు ప్రత్యేక సలహా సూచనలు ఇచ్చి అదుపు చేయడానికి ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసుల్లోని ఎవరైనా దొరికితే వారి ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు. కాబట్టి ఏదో తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకెళ్ళి అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే ఇతర జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశనం అవుతుంది. ఎందుకో దీనికి శిక్షాకాలం కూడా 10 సంవత్సరాలు కొట్టువారు ఏంటంటే శిక్ష విధించవచ్చు, అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో విధించవచ్చు, అదేవిధంగా వారి ఆస్తిని కూడా జప్తు చేయవచ్చు. దయించి ఈ మార్గద్రవ్యాలు దొరికి జనాలు ప్రజలు ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వెళ్ళకూడదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను.